హాయ్ అండి, నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. మా పాప సూర్యుంది బొమ్మ వేస్తుందని నేనే చెప్పాను. ఆమె మంచి ఆర్టిస్ట్ కదా, ఇంతకుముందు కూడా చూపించాను కదా, ఆమె బాగా పెయింటింగ్స్ అన్నీ వేస్తుందని. మా పాపతో నేర్పించుకుంటున్నానండి. ప్లీజ్ అండి నా వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు, ఒక లైక్ ఇచ్చుకోండి. ఆల్ ఆఫ్ రిక్వెస్ట్ యూ. నా వీడియోస్ ఒక లైక్ ఇచ్చుకుంటేనే ముందు వాళ్ళు చూస్తారండి. పొద్దున్నే లేచి ఇంటి ముందు చిన్నగా మా వరండాలో చిన్నగా రథం ముగ్గు వేసుకున్నానండి. 1 డే బిఫోరే అన్ని సామాన్లన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను. పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇవ్వాల్సిందే, ఎందుకంటే 7 వరకు పూజ అయిపోవాలి కదా. అట్లాగని అందరూ స్నానాలు కూడా అయిపోయాయండి 5:30 వరకు. అయితే చిక్కుడుకాయ, జిల్లేడాకులు, జిల్లేడు పువ్వులు, నా దగ్గర స్టిక్స్ లేవండి, అందుకే నేను అగరబత్తి పుల్లలు తీసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. పరమాన్నం కూడా వండుకున్నాను. కుంకుమ, పసుపు, నాకైతే ప్లేస్ లేదండి, చిన్నగా వరండా ఉంది, ఆ వరండాలోనే ఇంట్లో పెట్టుకబుద్ధి కాలేదు. ఏమో చెప్పలేము, పిల్లలు బయటికి వెళ్ళేసి వస్తారు కదా, అందుకనే వరండాలోనే పెట్టుకున్నాను. రేగుబండ్లు కూడా తెచ్చుకున్నానండి, ఈసారి రేగుబండ్లు కూడా దొరికినాయి. మొత్తానికైతే మా పాప వేసింది ఇట్లా ఉందండి, ఒక పేపర్ మీద వేసింది. నేనైతే అట్టకే అతికించుకున్నాను. మా వారు హెల్ప్ చేశారండి నాకు. చిక్కుడుకాయతో రథం చేసుకున్నాను. చిక్కుడుకాయతో రథం చేసుకొని పెట్టుకున్నానండి. 7 ఆకులు వరుసగా ఒక ప్లేట్లో తీసుకొని 7 ఆకులు మంచిగా కడుక్కున్నానండి. కడుక్కొని గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటున్నాను. ఈ ఆకులకి అలంకరించుకొని మనము నైవేద్యం ఏదైతే ఉన్నదో 7 ఆకుల మీద పోయినసారి పెట్టలేదండి, ఉన్నమాట చెప్తున్నాను, ఎందుకు అబద్ధాలు. పోయినసారి పెట్టలేదు, నాకు జిల్లేడాకులు దొరకలేదు, తమలపాకు మీద పెట్టుకున్నాను. కానీ ఈసారి జిల్లేడాకులు దొరికినాయి. జిల్లేడాకులు, జిల్లేడి పువ్వులు, రేగిబండ్లు అన్నీ దొరికినాయండి. చిక్కుడాకు మాత్రం దొరకలేదండి, మెయిన్గా చిక్కుడాకు దొరకలేదు నాకు. ఇట్లా అలంకరించుకొని ఆకుల మీద నైవేద్యం కూడా పెట్టుకుందామని ఫస్ట్ నా రథం అయితే ఉన్నదో చిక్కుడుకాయతో చేసుకున్న రథము పక్కన పెట్టుకొని వరుసగా అన్నీ ఒక్కొక్క దాంట్లో నైవేద్యము మళ్ళీ రేగిబండ్లు పెట్టుకొని నేను ముందే ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఇంకా చీర కట్టుకోలేదు. అన్నీ రెడీ చేసుకున్నాక అలంకరణ అయిపోయాక పూజ జరిగేటప్పుడు మనం రెడీ అయిదాంలే అని ఫస్ట్ ఇది సిద్ధం చేసుకుంటున్నానండి. ఇట్లా పరమాన్నంకి నేను పరమాన్నం అయితే పొయ్యి పైనే వండాను. మా ఆవు పేడ ఉంటే దాంతోనే ఒక పిడకలాగా చేసుకొని ఇట్లా పొయ్యి మీద వండుకున్నానండి. 7 ఆకుల మీద వరుసగా నైవేద్యం కూడా పెట్టుకున్నానండి. పెట్టుకొని 7 రేగుబండ్లు, 7 పుష్పాలు ఈసారి ఇట్లా పెట్టుకున్నాను. ఎంత ఓపిక ఉంటే అంతే కదండి, ఏదైనా కానీ ఓపిక బట్టి పూజ కూడా. కానీ మాకు ఎంత ప్లేస్ లేదండి, చిన్నగా ఉంది గల్లీ. సూర్యకిరణాలు ఏమో అక్కడే పడతాయి, ముందు వరండాలో పడవు. అట్లా అని నేను కిరణాలు వచ్చే ప్లేస్లోనే దేవుణ్ణి టేబుల్ పీట వేసుకొని పెట్టుకుందామని ఇట్లా అసలు నిద్రనే పట్టట్లేదండి పూజ అయ్యేవరకైతే. మనకైతే ఆడవాళ్ళకి అంతే కదా. ఇది నేను బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసుకుంది మాత్రం ఫోటో కాదండి, పాపతోని నేను డ్రాయింగ్ వేయించుకున్నాను. సూర్యభగవాన్ ఉంది, అలా కూడా పెట్టుకోవచ్చో లేదో మరి నాకైతే తెలీదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్స్లో పెట్టండి అండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్స్లో పెట్టండి. మొత్తానికైతే ఇట్లా ఏర్పాటు చేసుకున్నానండి. ఇట్లా ఏర్పాటు చేసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ వస్తుందండి, నేను ఇట్లా డ్రాయింగ్ వేయించుకుంది బ్యాక్ సైడ్ బ్యాక్ పెట్టి టేప్ పీట పెడదామని. ఇట్లా అండి, బాగుందా లేదా కొంచెం కామెంట్స్లో పెట్టండి. సూర్యకిరణాలు వస్తాయి, అందుకే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. శ్రీ సూర్యాష్టకము ఆదిదేవత నమాసుభ్యం ప్రసీదం మమ భాస్కరం దివ్యాకరం నమాసుభ్యం ప్రభాకరం నమోస్తుతే సప్తస్వరాధా మరుఢాం
ప్రపంచాం కశ్యపాతాస్మజాం శ్వేతపద్మాధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథం మరుఢాం సర్వలోకాపితా మహాపాపహరం దేవం త్వం సూర్య ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూర్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరం పాపపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆ రోజు మణిదీపం కూడా చదువుకున్నానండి. స్వరూపిణి మన మనసుల్లో కొలువైంది సుగంధ పుష్పాలు వేల అనంతాలు సుందర సువర్ణలు అచింతలు మనోసుఖాలు మణిదీపానికి మహానిధులు లక్ష లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్ష లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాథుల సుస్తంగాలు గంధర్వాలు ఘనసర్వాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పేమ జనించు మణిదీపము దేవదేవుల నివాసము అదే కైవల్యము పద్మరాగులు సువర్ణమాలు 10 అమడాల పొడుగు గలవు మధుర మధురమగు. మాకు ఇట్లా చిన్నగా ఉందండి గల్లీ, అయితే ఎక్కువ ప్లేస్ లేదు, కానీ సూర్యకిరణాలు పడతాయి అందుకే అక్కడ పెట్టుకున్నాను. మీరు అనుకోవచ్చు ఇంత చిన్న గల్లీలో ఎందుకు ఇట్లా ఏర్పాటు చేసుకున్నారని. సూర్యుని వెలుతురు పడే దగ్గరనే కదండి మనం పూజ ఏర్పాటు చేసుకోవాలి, అందుకే పెట్టుకున్నాను. సూర్యకిరణాలు పడతాయి అనే పెట్టుకున్నానండి. ఎంత చిన్నదైనా సరే పర్వాలేదు, స్వామి కిరణాలు వస్తే చాలని పెట్టుకున్నాను. ఇంట్లో మాత్రం ప్లేస్ లేదండి, నాకు చిన్నగా ఉన్నాయి గదులు. పూజ మాత్రం అయిపోయిందండి. నా వీడియో చూసి అందరూ ఒక లైక్ ఇచ్చుకోండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ ఒత్తుకోండి అండి, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఉండాలండి. అందరూ చూసిన ఒక లైక్ ఇచ్చుకోండి, ముందుకి చూడని వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ వీడియో అయితే. బాయ్ అండి ఇప్పటిదాకా చూసినందుకు.